ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసును విచారిస్తున్న సిట్ కు హైదరాబాద్ కమిషనర్ విసి సజ్జనార్ చీఫ్ గా వ్యవహరించనున్నారు. ఆయనతో పాటు మరో 9 మంది సీనియర్ పోలీస్ అధికారులతో సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొఫెషనల్ ఇన్వెస్టిగేషన్ చేసి పటిష్టమైన ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని ఆదేశించారు. ఈ టీంలో రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, సిద్దిపేట సిపి విజయ్ కుమార్, మాదాపూర్ డీసీపీ రితిరాజ్, మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ రవీందర్ రెడ్డి, రాజేంద్ర నగర్ ఏడీసీపీ కెఎస్ రావు, దర్యాప్తు అధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి, నాగేందర్ రావు, శ్రీధర్లను నియమించారు. ట్యాపింగ్ కేసును నెల రోజుల వ్యవధిలో పూర్తి చేయాలని సెట్ కు నిర్దేశించారు. ఒక్కో అధికారికి ఒక్కో కీలక అంశానికి సంబంధించిన బాధ్యతలను అప్పగించారు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్లు ప్రముఖంగా వ్యవహరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే 6 నిందితులను విచారణాధికారులు గుర్తించారు. ట్యాపింగ్ లో కీలకంగా వ్యవహరించిన ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్నలు గత 10 నెలలుగా జైల్లో ఉన్నారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీ ముగిసింది. విచారణలో తనకు బీఆర్ఎస్ సుప్రీం నుంచి ఆదేశాలు అందాయని తెలపడం సంచలనంగా మారింది. ఇంతకీ ఎవరా సుప్రీం అనేది కూడా తేల్చే పనిలో పడ్డారు అధికారులు. ఇప్పుడు సజ్జనార్ సిట్ కు నేతృత్వం వహిస్తుండటంతో కేసు కీలక మలుపు తిరగనుంది. ఇప్పటికే బీఆర్ఎస్ క్యాంపులో కలకలం మొదలైంది. మావోయిస్టుల పేర్లు చెప్పి రాజకీయ నాయకుల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారు? ప్రైవేట్ వ్యక్తుల కాల్స్ ను ఎందుకు రహస్యంగా విన్నారు? మీకు ఆదేశాలిచ్చిన నాయకుడు ఎవరు? రికార్డ్ చేసిన సంభాషణలు ఎవరికి పంపించారనేది తేల్చే పనిలో పడ్డారు.